నమస్తే అండి. నేను మీ తిమ్మారెడ్డి. చాలామందికి ఈ మధ్య కాలంలో 22A గురించి చాలా అపోహలున్నాయి. చాలా భయాందోళన ఉన్నారు. చాలా ఆందోళనకరంగా ప్రజలున్నారు. సో, ప్రతి ఒక్కరికి నాకు తెలిసి ప్రాపర్టీ ఎక్కడో దగ్గర ఉండి ఉంటుంది. సో, మా ప్రాపర్టీ ఈ ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో ఉందా? లేదా? ఎలా చెక్ చేసుకోవాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలని చాలామంది సందేహాలు ఉన్నాయి. చాలామంది నాకు కూడా కాల్స్ చేస్తూ ఉన్నారు. సో, నేను ఏంది ఇంకా నా జీవితం, నేను ఎంతో డబ్బులు పోగేసుకొని ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నా, ఒక ఫ్లాట్ కొనుక్కున్నా, ఒక ప్లాట్ కొనుక్కున్నా. ఇప్పుడు ప్రొహిబిషన్ లిస్ట్లో ఉంది. లేదా ప్రొహిబిషన్ లిస్ట్లో ఉందా లేదా ఏంటి తెలుసుకోవడం ఎలా? ఏంటి అని చాలా ఆందోళనకరంగా ఉన్నారు. ప్రభుత్వం కూడా ఆ, చాలా జాగ్రత్తగా వహించాల్సి ఉండే. సో, కొంత భూమి అంటే ఇప్పుడు 100 ఎకరాలు, దాదాపు ఒక 100 ఎకరాలు అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఓపెన్ ప్లాట్ చేసి ఉంటే, అందులో ఒక 2 గుంటలు అసైన్డ్ భూమి కానీ ప్రభుత్వ భూమి ఉంటే సర్వే నెంబర్ మొత్తం బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరుగుతుంది. సో, ఇది కరెక్ట్ కాదు. సో, క్లియర్గా అన్ని సర్వేలు చేసిన తర్వాత పెట్టి ఉంటే బాగుండే. యాక్చువల్గా ఇది మనం ఎప్పటి నుంచి అవేర్నెస్ తీసుకొస్తూ ఉన్నాం, లాస్ట్ 6 మంత్స్ నుంచి దీని గురించి డిస్కషన్ చేస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో అందరికి అవేర్నెస్ వస్తూ ఉంది. మేము ప్రతిసారి చెప్పేది ఏంటంటే 1954 నుంచి లింక్ డాక్యుమెంట్స్ క్లియర్గా చెక్ చేసుకోవాలని చెప్తూ ఉంటాం. సో ఎనీవే, మీకు ఏ డౌట్ ఉన్నా పర్సనల్ కూడా కాల్ చేయొచ్చు. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. మీకు అసలు 22 అంటే ఏంది, సో మీ ప్రాపర్టీ ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి, ఒకవేళ ఉంటే దానికి ఏంటి సొల్యూషన్, లేదా మీరు మొబైల్లో లేదా ల్యాప్టాప్లో ఇంటి దగ్గర కూర్చొని క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఏ గవర్నమెంట్ ఆఫీసర్స్ దగ్గర కానీ, ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర కానీ, ఏ కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర కానీ వెళ్ళే అవసరం లేదు. మీ ప్రాపర్టీ ప్రాబిషన్లో ఉందా లేదో తెలుసుకోవడం కోసం అక్కడ అంత దూరం వెళ్ళే అవసరం లేదు. క్లియర్ ఇంటి దగ్గర కూర్చొని తెలుసుకోవచ్చు. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే, అందరూ ఆందోళన చెందుతున్నారు. ఏం ఆందోళన చెందకండి, ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే, 1908 యాక్ట్ చట్టం ప్రకారం సెక్షన్ 22A ప్రభుత్వానికి లేదా ప్రజా ప్రయోజనాలకు నష్టం కలిగించే కొన్ని రకాల ఆస్తుల రిజిస్ట్రేషన్ నిలిపివేసే అధికారం, పూర్తి అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి వీళ్ళంతా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి ఈ నష్టం కలిగించేటి ఉంటాయి కదా, ఈ మొత్తం పూర్తిగా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్లో పెట్టడం జరుగుతుంది. సో, వన్స్ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ మీ లిస్ట్ పెట్టిన తర్వాత మీ ప్రాపర్టీ ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉంటే మీరు అమ్మడం కానీ కొనడం కానీ చేయలేరు. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే, అసలు ఎలా చెక్ చేసుకోవాలి మీ ప్రాపర్టీ ఉందా లేదా, సో ఉంటే ఏంటి, అసలు ఏంది దాని రకాలేంది అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్గా మీరు గూగుల్లోకి వెళ్ళి ఈసీ అని టైప్ చేయగానే మీకు తెలంగాణ ఈసీ ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఆ మొత్తం రిజిస్ట్రేషన్ స్టాంప్ డిపార్ట్మెంట్ ఒక వెబ్సైట్ అనేది క్లియర్గా ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఆన్లైన్ సర్వీసెస్ కిందికి వెళ్ళిన తర్వాత బ్రౌజర్ ఉంటుంది కదా, బ్రౌజ్లో రైట్ సైడ్లో చూడొచ్చు మీరు ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ ఇంటు మార్క్ నుండి ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ ఉంటే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో, క్లియర్గా ఫస్ట్ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎక్కడ ప్రాపర్టీ సెర్చ్ చేయాలనుకుంటారు. మీరు సపోజ్ ఒక అగ్రికల్చర్ ల్యాండ్ లేదా ఒక ఓపెన్ ప్లాట్, సపోజ్ నేను ఒకటి ఎగ్జాంపుల్గా చెప్తాను. ఇబ్రహీంపట్నం అంటే రంగారెడ్డి డిస్టిక్ ఇబ్రహీంపట్నం రాయపల్లి విలేజ్లో ఉందనుకోండి. సో, ఫస్ట్ నేను ఏం చేస్తాను, రంగారెడ్డి డిస్టిక్ సెలెక్ట్ చేస్తాను. రంగారెడ్డి డిస్టిక్, మండలం ఇబ్రహీంపట్నం, విలేజ్ వచ్చేసరికి రాయపూల్. సో, రాయపూల్ విలేజ్లో అగ్రికల్చర్ కానీ నాన్ అగ్రికల్చర్ కానీ ఏం ప్రాఫిట్లు ఉన్నాయా లేదా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి. రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీస్ డిపార్ట్మెంట్లో ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ సెక్షన్ 22A కింద 5 రకాల భూములు వస్తాయి. ఏవి వస్తాయి? ఫస్ట్ థింగ్ ఏంటంటే 22A, ఫస్ట్ చూడండి, అగ్రికల్చర్ ల్యాండ్, నాన్ అగ్రికల్చర్, లెఫ్ట్ ఏమో అగ్రికల్చరు, రైట్ ఏమో నాన్ అగ్రికల్చర్ ప్రాహిబిటెడ్ లిస్ట్లో క్లియర్గా పెట్టడం జరిగింది. ఫస్ట్ ఈ 5 రకాలు ఏంటంటే, 22(1)A కింద గవర్నమెంట్ లేదా అసైన్డ్ ల్యాండ్స్ వస్తాయి. క్లియర్గా మీరు అర్థం చేసుకోవాలి. 22A(1)A అని ఉంది కదా, లెఫ్ట్ సైడు లేదా రైట్ సైడు గవర్నమెంట్ లేదా అసైన్డ్ ల్యాండ్స్ వస్తాయి. అదే బి వచ్చేసరికి దేవాదాయ శాఖ లేదా వక్త్ బోర్డ్స్ వస్తాయి. అదే బీసీ కిందికి.
సో నెక్స్ట్ వచ్చేసరికి ల్యాండ్ సీలింగ్ లేదా మిగులు భూములు ఉంటాయి కదా, సి కిందకి వస్తాయి. అదే ల్యాండ్ సీలింగ్ చేసినట్టు ల్యాండ్ సీలింగ్లో వెళ్ళిపోయిన అంటారు కదా, ల్యాండ్ సీలింగ్ లేదా దాని మిగులు భూములు. నెక్స్ట్ డి వచ్చేసరికి ప్రభుత్వ ప్రయోజనాలు కలిగించే భూములు ఉంటాయి కదా, ప్రభుత్వానికి సంబంధించిన ప్రయోజనాలు వాళ్ళకు స్కూల్స్ కానీ హాస్పిటల్ కోసం కానీ లేదా హౌసింగ్ సొసైటీ కోసం కానీ ఏర్పాటు చేసి ఉంటారు కదా, వాటికి సంబంధించినది డి కింద ఉంటాయి. సో నెక్స్ట్ ఈ వచ్చేసరికి కోర్టు ఆర్డర్ లేదా కోర్టు కేసెస్ ఉంటాయి కదా, సో దానికి సంబంధించి ప్రజా విధానానికి వ్యతిరేకంగా నోటిఫై చేసిన భూసేకరణ, జప్తు, కోర్టు వ్యాజ్యములు జరిగేటువంటి ఉన్న ల్యాండ్స్ మొత్తం ఈ కింద నోటిఫై చేయబడుతుంది. సో క్లియర్గా మనము చూద్దాం. ఇందులో కూడా మనం ఎవరికైనా కంప్లైంట్ ఇవ్వాలన్నా లేదా ఒకవేళ మీ ల్యాండ్ ప్రాహిబిటెడ్ లిస్ట్లో పడినా కానీ ఎవరి దగ్గరికి వెళ్ళాలి చాలామంది తెలియదు. ఇప్పుడు డివైడ్ చేశారు, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళ దగ్గరికి వెళ్తేనే వస్తుంది. మీరు ఓపెన్ ప్లాట్ తీసుకెళ్ళి ఎక్కడో తహసీల్దార్ దగ్గర ఎక్కడో మండల ఆఫీస్ దగ్గరికి వెళ్తే కలిస్తే కుదరదు. సో వీళ్ళు ఏం చేశారు, గవర్నమెంట్ అందే ఏ ప్రాబ్లంకి ఆ ప్రాబ్లం డివైడ్ చేశారు. సో వీళ్ళు ఏం చేశారంటే ఒక 3 భాగాలుగా విభజించి ప్రాపర్టీకి సంబంధించిన ఒక ప్రాబ్లంకి సంబంధించింది మొత్తం క్లియర్గా ఎక్కడికి వెళ్ళాలని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీ ల్యాండ్ కానీ మీకు సంబంధించినవి ఉంటాయి కదా, ఒకవేళ 1A BDకి ఇప్పుడు మొత్తం క్లియర్గా ABCD ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ABD కేటగిరీ భూములకు సంబంధించి జిల్లా కలెక్టర్ని సంప్రదించవలసి ఉంటుంది. జిల్లా కలెక్టర్ని క్లియర్గా చెప్తాను. ABDకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా మీరు ఫేస్ చేసి మీ ప్రాపర్టీ ABDలో గాన లిస్ట్ అయి ఉండింటే జిల్లాకు సంబంధిత జిల్లా కలెక్టర్కి వెళ్ళి అర్జీ పెట్టుకోవాల్సి ఉంటుంది. అది ఎలా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకవేళ మీకు సి కింద దేవాదాయ శాఖ కింద ఉంటే దేవాదాయాల వక్కు సంబంధించిన అధికారులు ఉంటారు, వాళ్ళకి కలవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ అంటే కోర్టు కేసెస్ కానీ కోర్టుకు సంబంధించిన కేసెస్ అని మీ ల్యాండ్ డిస్ప్యూట్స్ అంటే కోర్టులో కేసు చూపేయడం అలాంటివి ఉంటాయి కదా, ప్రయోజనాల వ్యతిరేకంగా అలాంటివి ఉంటే మీరు ఫస్ట్ CCLA అంటే చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. లేదు ఇంకొక అవకాశం ఉంది, ఈ ధరణి పోర్టల్లో అలాంటివి వెళ్తే TM15 ఉంటుంది, అక్కడ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కానీ మీరు డైరెక్ట్ వెళ్ళి ఏ ప్రాబ్లంకి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడమే ఉత్తమం. సో మనం చూద్దాం, అంటే మీరు అగ్రికల్చర్ ల్యాండ్కి ఎలా ఉందా లేదా, ప్రొహిబిషన్లో ఉందా లేదా. సపోజ్ నేను ఇప్పుడు సెలెక్ట్ చేశాను కదా, ఇది ఇబ్రహీంపట్నం రాయపోల్ విలేజ్లోని అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏవేవి ప్రొహిబిషన్లు ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. చూడొచ్చు మీరు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ లాస్ట్ ఇయరే 9th month అక్టోబర్లోనే చేయడం జరిగింది. అగ్రికల్చర్ ల్యాండ్ సి నారాయణ రెడ్డి IAS కలెక్టర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మెజిస్ట్రేట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి ది కమిషనర్ ఆఫ్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ స్టాంప్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్కి రాయడం జరుగుతుంది. సో క్లియర్గా మెన్షన్ చేశారు ఏ ల్యాండ్స్ ప్రొహిబిషన్లో పెట్టారు అని. సో రంగారెడ్డి డిస్టిక్ ఇబ్రహీంపట్నం రాయపల్లి విలేజ్ సర్వే నెంబరు 10/1లో సో వాళ్ళ పేరు, ఎన్ని ఎకరాల ఎక్స్టెంటు, దాని అండర్ యాక్ట్ ఏ యాక్ట్లో ఉంది అసైన్ ల్యాండ్. సో ఇలా క్లియర్గా ప్రతి ఒక్కటి మెన్షన్ చేయడం జరిగింది. ఎవరెవరి ల్యాండ్స్, ఎంతెంత ఎక్స్టెన్షను, ఏ సర్వే నెంబర్లో ఎంత ల్యాండ్ మీది ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టడం జరిగింది, దాని రీజన్తో సహా పెట్టారు. చూడండి వాళ్ళ సిగ్నేచర్స్ కూడా ఉన్నాయి, తహసీల్దారు, రెవెన్యూ డిపార్ట్మెంట్, అడిషనల్ కలెక్టర్ అందరి సిగ్నేచర్స్తో మీకు వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమంది ప్లాట్లు కొని ఉంటారు కదా, సో రాయపోల్ విలేజ్లో నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో మీరు ఓవరాల్ తెలంగాణలో ఏ విలేజ్లో, ఏ మండలంలోనే, ఏ డిస్టిక్లోనే క్లియర్గా ఈ వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు మీ ప్రాపర్టీ కానీ, ఓపెన్ ప్లాట్ కానీ, హౌస్ కానీ, అపార్ట్మెంట్ కానీ ప్రొహిబిషన్లో ఉందా లేదా. సో ఇప్పుడు రాయపోల్ విలేజ్లో నాన్ అగ్రికల్చర్ సంబంధించినవి ఏదైనా ప్రొహిబిషన్లు ఉన్నాయా లేదా ఓపెన్ ప్లాట్ చెక్ చేద్దాం. సో రాయపోల్ విలేజ్కి సంబంధించింది ప్రైవేట్ ప్రాపర్టీ, ఎక్కడ ప్రొహిబిషన్లు లేదు, అంటే ఓపెన్ ప్లాట్ ప్రైవేట్ ప్రాపర్టీ ఎక్కడ ప్రొహిబిషన్లు లేదు. సో ఇంకొక ఆప్షన్ చూద్దాం,
అదేవిధంగా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏమైనా ఉన్నాయా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్? ఎస్, ఇక్కడ చూడండి నాన్ అగ్రికల్చర్ గవర్నమెంట్ సంబంధించినది క్లియర్గా మెన్షన్ చేశారు. సర్వే నెంబరు, దాని ఎక్స్టెన్షను దీనికి ఇచ్చారు. గవర్నమెంట్ స్కూల్స్కి సైట్స్ హౌసింగ్ సొసైటీకి ఇచ్చింటారు కదా, హౌసింగ్ సైట్స్కి. సో అలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇలాగా మీ ప్రాపర్టీ లిస్ట్లో ఉందా లేదా, ఎక్కడుంది, అన్నీ క్లియర్గా తెలుసుకోవచ్చు మీరు ఇంటి దగ్గర కూర్చొని. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మాకు డిఎం చేయండి. 100% నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మీ ఈ ప్రాసెస్ అంటే ఈ ప్రాపర్టీ ప్రాహిబిషన్లో ఉంది, మరి ఎక్కడికి వెళ్ళాలి, ఎలా చేయాలని మీకు చెప్పాను కదా కింద, ఏ ప్రాబ్లంకి ఎలా వెళ్ళాలి అనేది. సో వెళ్తారు, కానీ ముందుగా మీరు మీ సేవలో లేదా ధరణి పోర్టల్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవాలి. సో అది వచ్చిన తర్వాత దానికి కూడా పెట్టుకునే ముందు మీ పట్టా, పాస్బుక్, లింక్ డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి ఇస్తే ఆ ఫైలు మనం సబ్మిట్ చేసిన తర్వాత మీ సేవ కానీ ధరణి పోర్టల్ కానీ సబ్మిట్ చేస్తే ఆ ఫైలు సంబంధిత అధికారులకి అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్కి, ఆర్డీఓ, కలెక్టర్ నుంచి ఆర్డీఓకి వెళ్ళి ఆర్డీఓ నుంచి తహసీల్దార్కి వెళ్తుంది. ఒకవేళ అక్కడ వాళ్ళంతా వెరిఫై చేసి మీరు చెప్పినది అన్ని ఈ ప్రాహిబిషన్లో లేదు, ఇప్పుడు సపోజ్ ఒక 100 ఎకరాలు కానీ 20 ఎకరాలు కానీ ఉంటే అందులో కొంత భాగం ఒక 20 గుంటలు 10 గుంటలు ప్రాబ్లమే ఉంది, మొత్తానికి సర్వే నెంబర్ పడింది కాబట్టి వీళ్ళు పెట్టిన దానికి లింక్ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేశారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పి వాళ్ళు రెక్టిఫై చేసి ఆ లిస్టుల నుంచి ఎవరైతే ఉంటారో ఆర్డీఓ వాళ్ళు తహసీల్దార్కి పంపించడం జరుగుతుంది. వాళ్ళు దెన్ మండల సర్వే చేసి క్లియర్గా మండల ఆఫీస్లో ఉంటారు, మండల సర్వే చేసి వాళ్ళే సెండ్ బ్యాక్ అంటే మళ్ళీ వాళ్ళు కలెక్టర్కి పంపించి అప్పుడు 22A యాక్ట్ కింద మీ ఉన్న సర్వే నేమ్ లిస్ట్లో నుంచి ఆ పర్టికులర్ ఎక్స్టెన్షన్ తీసేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఏ మొహమాటం లేకుండా డిఎం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ తిమ్మారెడ్డి.